అయ్యో! ఆహ్, మీరే మాట్లాడుకుంటారు ఇగ. అంటే మ మిమ్మల్ని ఎంతమంది సపోర్ట్ అయితే చేశారో, కొందరు రివ్యూయర్స్ కావాలని మనల్ని నెగెటివ్ చేసిన వాళ్ళు కూడా చాలా మందున్నారు. నిఖిలు నిఖిలు హాయ్ వచ్చేసి నిఖిల్ గూడా వెళ్ళిపోయావా వచ్చిండు. ఇంకా ఉన్నావా? నేను యశ్విని ట్రై చేస్తా ఈ వీడియోలోకి లాగడానికి. సోనియా యాక్చువల్లీ వెరీ స్వీట్ అమ్మాయి. ఆర్ యూ రెడీ? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ముందు ఏదైతే క్లిప్ చూసిరో ఇప్పుడు ముందు ఫుల్ లైవ్ వీడియో రాబోతుంది ప్రేరణది. సో ఇప్పుడు లేచి నేను సడన్గా లైవ్ వీడియోకి రియాక్ట్ అయ్యి ఇట్లా వీడియో తీస్తున్నా. దీనికి మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నన్ను ఇగ్నోర్ చేయండి. లైవ్ వీడియో ఏదైతే ఉందో దాన్ని మాత్రం చూడండి, ఓకేనా? నిఖిలు నిఖిలు హాయ్ వచ్చేసి నిఖిల్ కూడా వెళ్ళిపోయావా వచ్చిండు. ఇంకా ఉన్నావా? ఓ ఓ ఏయ్ నిజంగా యాక్చువల్లీ నేను మీ క్వశ్చన్ ఓకే గెట్ బ్యాక్ టు ఇట్. యాక్చువల్లీ నేను మీరు అడిగిన క్వశ్చన్స్ మర్చిపోతాను, నేను చూడకుండా ఐ మైట్ మిస్ అనేసి మా అసిస్టెంట్ ఎప్పుడే చెప్పాను కదా విజు ఆమె ఒక పని ఇచ్చాను. ఏమైనా క్వశ్చన్స్ వచ్చిస్తున్నప్పుడు కొంచెం రాసుకొని పెట్టు అనేసి ఆమె రాసి పంపించింది. వాట్స్ యువర్ ఒపీనియన్ యశ్విని? యశ్విని ఇంకేం కావాలి, నాకన్నా మీరే ఎక్కువ చూసారు. నాకు హౌస్లో ఉన్నప్పుడు షీ వాజ్ మై సపోర్ట్. అంటే ఏ ఎమోషన్ అయినా నేను ఆమెతో పంచుకునేదాన్ని, ఏం లేకున్నా మేమిద్దరం కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం. షీ వాజ్ మై బిగ్ సపోర్ట్ హౌస్లో. అండ్ ఇప్పుడు కూడా దీనికన్నా ముందు అంత బయట అంత కలిసే వాళ్ళం కాదు, కానీ ఇప్పుడు కొంచెం బాండ్ ఎక్కువైందని కలుస్తామని అనుకుంటున్నాను. నేను యశ్విని ట్రై చేస్తా ఈ వీడియోలోకి లాగడానికి, ఆమె వస్తే చూద్దాం ఓకేనా? ఒక్క నిమిషం గాయస్. బెస్ట్ ఫ్రెండ్ అండ్ బీబీ స్టార్ట్ లైక్ కాన్స్టెంట్గా స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ ఎండ్ దాకా యశ్మినే ఉంది, కానీ మధ్య నుంచి నాకు ఎక్స్పెక్ట్ చేయకుండా నబీల్ బికెమ్ వెరీ క్లోజ్ టు మీ. సో ఐ థింక్ ఇద్దరిని చెప్పాలంటే యశ్మి అండ్ నబీల్ బట్ మై బెస్ట్ ఫ్రెండ్స్. కెన్ యూ గివ్ యువర్ శ్రీపాదు చిన్ని టు అజ్జా? హలో హలో, నా బాయ్ ఫ్రెండ్ కాదండి, మై హస్బెండ్. హౌ ఐ గివ్ శ్రీపాదు? వాట్స్ యువర్ బాండ్ విత్ నబీల్? లైక్ ఇట్స్ వెరీ నైస్. హౌస్లో ఉన్నప్పుడు వీవర్ లైక్ లిటరలీ మీరందరూ ప్రదర్శిస్తారు అన్నారు, కానీ నిజంగా నాకు మోస్ట్ కంఫర్ట్ ఒక పాయింట్లో స్టార్ట్ అయింది నబీల్తో. సో హీ వాజ్ లైక్ మై సేఫ్ ప్లేస్. Yashmi was my girl safe place. Nabeel was my boy safe place. One word about Sonia. Sonia actually very sweet అమ్మాయి. Till you get గొడవ with her. గొడవ చేసుకుంటే బాగా తిడుతుంది. బట్ అదే ప్రతి ఒక్కరు అలానే కదండి. లైక్ గొడవ లైక్ ఇఫ్ యూ స్వీట్గా ఉన్నప్పుడు టిల్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్, ఆబ్వియస్లీ అందరూ చాలా సాఫ్ట్గా ఉంటారు. షీఈ్ అ వెరీ నైస్ పర్సన్ సోనియా. అదే అది కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అయ్యి హౌస్ లోపల ఉన్నప్పుడు నామినేషన్స్కి వచ్చినప్పుడు. కానీ అక్కడ నామినేషన్ చేయాలంటే సోనియా స్టైలు అదే, నేను ఎలా చేస్తానో గట్టిగా ఏ మోమాటం లేకుండా గట్టిగా చెప్పడం అనేది హీ డస్ దాట్ ఉంది. సో దానివల్ల కొంచెం హార్ష్ అనిపించింది, లేకపోతే షీఈ్ నైస్ యాక్చువల్లీ. ఒక మధ్యలో అయితే ఆమె వెళ్ళే ముందు వీక్ దాకా వి వర్ వెరీ క్లోజ్. సో యువర్ ఒపీనియన్ ఆన్ కస్టర్డ్ యాపిల్ ఇష్యూ? అబ్బా థ్యాంక్స్ అండి. ఐ డోంట్ నో హూ వాస్ట్. హలో నమస్కారం, నా పేరు ప్రేరణ కంబం. ఇంట్లో ఉన్నప్పుడు దెర్ వాజ్ వన్ స్మాల్ కస్టర్డ్ యాపిల్ ఇష్యూ. నేను ఇప్పుడే అందరికీ చెప్పేస్తున్నా, కస్టర్డ్ యాపిల్ వాజ్ నెవర్ ద ప్రాబ్లం. అక్కడ ఐ టోల్డ్ దీని టోటలీ ప్లీజ్ అండర్స్టాండ్. 7 custard apples ఉందండి ఇంట్లో. దెర్ వర్ 7 custard apples. ఇన్ దట్ 6 custard apples went off. ఇన్ దట్ 5 custard apples Gautam ate. 1 custard apple was remaining.
సో ఐ టోల్డ్ ప్లీజ్ మొత్తం ఒక్కటే ఉంది, చాలామంది తినలేకపోయారు, అదైనా టేస్ట్ చేస్తాం, ఆ ఒక్క కస్టర్డ్ యాపిల్ అడ్జస్ట్ చేసుకో, అది తినకు. నేను వెళ్ళి వచ్చే లోపల ఆ ఒక్క కస్టర్డ్ యాపిల్ తినేశాడు. సో నాకు కోపం వచ్చింది ఏంటంటే, నేను చెప్పాక ఆఫ్టర్ ఐ టోల్డ్ నువ్వు ఎందుకు చేసావు అంటే నా వర్డ్స్కి రెస్పెక్ట్ లేదా అని నేను హర్ట్ అయ్యా. సో ద ప్రాబ్లమ్ వాస్ ఐ గాట్ హర్ట్ దట్ హీ డిడ్ నాట్ రెస్పెక్ట్ మీ. కస్టర్డ్ యాపిల్ గురించి కాదు. వై ఐ డి నాట్ కేర్ వెన్ యూ ఎయిట్ 5 కస్టర్డ్ యాపిల్స్, వై విల్ ఐ కేర్ అబౌట్ ఓన్లీ 1? ఇట్ ఈస్ ఓన్లీ బికాజ్ ఐ ఆస్డ్ డోంట్ డూ అని చెప్పాక కూడా నీకు చేశాడు అండ్ నవ్వుతున్నాడు అంటే అప్పుడు నాకు అర్థం కాలేదు ఎందుకు అలా చేశాడు అనేసి. దట్ వాజ్ ఆల్ ద రీజన్, దట్ వాజ్ ద ఇష్యూ. దట్స్ ఆల్. చీకటి అవుతుంది అక్క, జల్దీ ఎండ్ చేయండి లైవ్. అంటే జల్దీ మీ అభిమానులతో, మా అభిమానులతో, మీ అభిమానులతో, అందరి అభిమానులతో మాట్లాడి మాతో కూడా మాట్లాడండి అక్క గారు. అచ్చిర్రు. హలో. ఎస్ అమ్మా, ఫైనల్ గా మొత్తానికి యాడ్ చేస్తున్నారు అయితే. వినిపిస్తుందా? వినిపిస్తుంది వినిపిస్తుంది. హలో అక్క, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. గుడ్. అన్న కూడా బాగున్నాడు. నేను చాలా బాగున్నా. ఎలా ఉంది అసలు హౌస్ ఎలా ఉంది బేబీ తర్వాత? చాలా బాగుంది, ఇంకా స్లోగా అడ్జస్ట్ అవుతున్నా. ఫోన్ కూడా ఇంకా ఫుల్ అలవాటు అవ్వట్లేదు. సో అదే బెటర్ కదా, మనకి ఫోన్ తక్కువ వాడితేనే కొంచెం ప్రశాంతంగా ఉంటది. అదే యాక్చువల్లీ ఈ జనరేషన్ లో కూడా ఇలాంటి మాటలు వినడు. టీవీ లేకుండా చాలా పీస్ఫుల్ గా ఉండే లైఫ్. అక్క మీకు ఒక సజెషన్ ఇవ్వనా? అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, మనకి ఇప్పుడు అంత ఈజీ కాదు ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం అని, ఆపర్చునిటీస్ రావడం అనేది. సో వచ్చినవి ఆలోచించి చూసుకోండి. అంటే ఇప్పుడు మనకు ఇస్మార్ట్ జోడీ అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది అంటే ఏమో బెస్ట్ ఉంటది ఏమో అని నాకు చాలా గట్ ఫీలింగ్ వస్తుంది. సో ఒకసారి అంటే మరి శ్రీపద్ గారికి నిజంగానే సెట్ అవ్వాలి కాబట్టి మీ ఇద్దరికి ఓకే అయితేనే రండి, లేకపోతే అయితే అసలు వద్దు. లేదు చూస్తున్నాం, అది సెట్ అవ్వాలి అనేసి. కానీ ఆయనది సాఫ్ట్వేర్ జాబ్ కదా, సో ఆయన ఆఫీస్ నుంచి కూడా పర్మిషన్ ఇవ్వాలి. ఇస్తే ఇంకా ఇద్దరు రెడీ ఉన్నాం ఆ ఒక్క ఇది ఆయన నుంచి రావాలని. అయ్యో ఆగిపోయారు. నెట్ ప్రాబ్లం అనుకుంటా. మమ్మల్ని కూడా తీసుకోండి లైవ్ లా మాట్లాడదాం. ఇప్పుడు వినిపిస్తుందా? ఇంకొకటి ఏంటి అంటే మనకి అయ్యో మీరే మాట్లాడుకుంటారు. అంటే మిమ్మల్ని ఎంతమంది సపోర్ట్ అయితే చేశారు, కొందరు రివ్యూర్స్ కావాలని మనని నెగిటివ్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఒక రియాలిటీ చెక్ చేసుకోండి అక్క, అంటే ఎవరు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు. ఇప్పుడు మెయిన్లీ ఏంటంటే బయటికి వచ్చాక ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ నా కోసం ఎవరు వచ్చారో, లేకపోతే నా కోసం ఎవరు మాట్లాడారో, అది నాకు చాలా ఉంది. యూనో నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నాకు ఎవరు ఆబ్వియస్లీ ఇలాంటి ప్లాట్ఫామ్కి వచ్చాక కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చము. నేను ఎంతమందికి నచ్చానో దానికన్నా చాలా తక్కువ రేషియోలో నేను నచ్చలేదు. సో నాకు మెయిన్ ప్రయారిటీ వచ్చేది ఎవరు నన్ను ఇష్టపడ్డారు అనేసి. సో ఎవరు ఇష్టపడలేదు నేను వాళ్ళ వైపు చూడట్లేదు కూడా, నాకు అవసరం లేదు అది. అంతే అంతే. బికాజ్ మీరు అందరూ నా కోసం ఇంతమంది ఉన్నారు. సో ఇది లవ్ తీసుకోవాలి, కానీ వాళ్ళు చూపిస్తున్న హేట్ నాకు ఎందుకండి. అంతే కదా. అవును, ఇంతగా నన్ను ఏం చెప్పలే కదా ఇంతకి. విధాత్రి తెలుసు విధాత్రి, ఐ నో. ఎందుకంటే అంటే చాలా చాలా పేజెస్ ఉన్నాయి కదా, తెలియట్లేదు ఏంటి అనేది. బట్ వాట్ హ్యాపెండ్ వాజ్ మీరు పంపించిన మెసేజ్, మీరు ఐ థింక్ మమ్మీ పంపించారు కదా, సో మమ్మీ పంపించింది. కానీ అది ఎవరు, విధాత్రి అనే పేరు చూసాను కానీ అది ఎవరు కరెక్ట్ గా నేను చూడలేదు. ప్రేరణ ఖమ్మం సపోర్టర్ పేజ్ నేమ్ గుర్తు పెట్టుకోండి, కొంచెం గుర్తు పెట్టుకునే మిమ్మల్ని యాడ్ చేశాను.
ఓమ్మో అక్క అంటే మనకు చాలా ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి కానీ అంటే మీకోసం అంటే ఒక ఫ్యూ మెంబర్స్ అయితే చాలా ముందుండి చాలా గట్టిగా కష్టపడింది ఎవరెవరు అంటే నేను నిత్తు సాహితి శ్రావణి. ఐ వాంట్ టు యాడ్ టు సో వాట్ అది షీ చేంజ్డ్ హర్ నేమ్ కదా, ఇప్పుడు పేజ్ నేమ్ చేంజ్ చేశారు. అవునవును ఇప్పుడు ప్రేరణ కంబం అడ్మైరర్ అని పెట్టుకున్నాడు అతను. ఓకే ఐ విల్ ట్రై. ప్రేరణ కంబం అడ్మైరర్ అని ఉంటుంది అక్క. ఇంకోటి మనకి తెలంగాణలో సిచ్యువేషన్ వల్ల మనకి అంత పర్మిషన్ దొరకట్లే కదా మీకు. సో కొంచెం హలో ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఈడ 2300 మంది ఎందుకు అయ్యా? అందరూ పెట్టేసుకున్నాం క్రేజ్. ఫ్యాన్స్ అంటే ఏదో ఇంకా ఏమంటారు సిమిలారిటీ ఉండాలి కదా. అదే ఐడియల్ ఎలా ఉంటే మేము అలానే ఉంటాం. మీ మీ యాక్చువల్ పేరేంటి? నా యాక్చువల్లీ నితీష్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మీకు కూడా చాలా థ్యాంక్ యూ. ఐ నో చాలా చాలా పేజెస్ ఉన్నాయి, చాలా చాలా మంది సపోర్ట్ చేశారు. అంటే దాంట్లో నేను మీరు ఇక్కడ ఇన్స్టాలో చూసిన తక్కువ, ట్విట్టర్లో అంటే డే 1 నుంచి అక్కడ చాలా యూజ్ నెగిటివిటీ ఉండేది. అదంతా మేము ట్యాకిల్ చేసుకుంటూ వచ్చి అక్కడ మీకోసం చాలా మంది ఉన్నారు. ఇంకా ఒక గ్రూప్ కూడా ఉండేది, ఒక 30 to 40 మెంబర్స్ ఉన్నారు. డే అండ్ నైట్ అక్కడే ఉండేవాళ్ళం మేము. ఓకే ఓకే, థ్యాంక్ యూ అక్క. ఒకసారి ఏమంటారు ట్విట్టర్ లో కూడా స్పేస్ లోకి రావడానికి ట్రై చేయండి, అంటే కుదిరితే ఒక్కసారి ఆలోచించండి. అదే కొంచెం ట్విట్టర్కి నాకు మీరు చూసారు కదా, ఐఎమ్ లైక్ నూ టెక్నాలజీ. మేము మీకంటే ఇంకా వరస్ట్. నేను వరస్ట్ అర్థం అవ్వట్లేదు, కొంచెం టైం పడుతుంది టెక్నాలజీ అర్థం చేసుకోవడానికి. బట్ ఐ డూ ఇట్ అండ్ నీకు నేను అదే చాలా చాలా మందిది పోస్ట్ అది ఇది చూసాను, కానీ మీరు వేసిన పోస్ట్ నాకు చాలా కనిపించాయి. అండ్ ఐ వాంటెడ్ టు పర్సనల్లీ సే థ్యాంక్ యూ. అంతే, జస్ట్ మీకు అంతా కనెక్ట్ అయ్యాము. మీరు చూసే గేమ్ ప్లే మొత్తం అంతా చాలా కనెక్ట్ అయిపోయాము. ఇంకా మీరు అంతే, మీకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, అంతలా కనెక్ట్ అయిపోయారు మీరు అసలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఐ ఫీల్ అయ్యాము, మేము కూడా లో ఫీల్ అయ్యాము. ఈవెన్ వీకెండ్స్ అప్పుడు కూడా ఎలాగంటే మీరు ఆ వీక్ అంతా బాగా చేసినా కూడా సరిగ్గా అప్రిసియేషన్స్ కూడా రావు మీకు, అది కూడా మేము చూసి చాలా ఫీల్ అయ్యాము మేము. బట్ ఈ ప్రెజెన్స్ మాకు కొంచెం హై ఇచ్చేది అంతే అట్ ద ఎండ్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నాలో ఒక క్వాలిటీ ఉంది, అది ఎవరైనా కాంప్లిమెంట్ చేస్తే నాకు రియాక్ట్ చేయడం రాదు. సో మీరు ఎంత చెప్పినా నా రియాక్షన్ అంతే ఉంటుంది. బట్ ఇవే అనుకోకండి, నాకు ఇలా రియాక్ట్ అవ్వాలి అని తెలియదు అంతే. మనం అంతా ఒకటే కాబట్టి అంతే. మీరిద్దరు ఎక్కడి నుంచి అండి? నాది తెలంగాణ అక్క, తెలంగాణలో కామారెడ్డి, బట్ ఇప్పుడు జాబ్ ప్రకారం అయితే హైదరాబాద్ అనుకోండి. ఓకే, నాదైతే ఈస్ట్ గోదావరి, రాజమండ్రి సైడ్. ఓకే ఓకే. కాదు అంటే జనరల్ గా నేను అనుకున్నా కదా, నేను ఒక ఫ్యాన్స్ మీట్ పెట్టాలి అనేసి. సో ఓవరాల్ నేను చూసుకుంటున్నా ఇక్కడ ఏంటి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే తెలంగాణ సైడ్ కష్టం పర్మిషన్స్ రావడానికి, ఆంధ్ర సైడ్ కొంచెం ఈజీగానే వస్తుంది. ఓకే, సో ఐ షుడ్ ప్రాబబ్లీ ట్రై ఆంధ్ర ఫస్ట్. ఆంధ్ర ట్రై చేయండి ఒకసారి. అండ్ ఇంకొకటి ఒక 2-3 ఆప్షన్స్ పెట్టుకోండి సిటీస్వి. ఇంకా మెజారిటీ ఎవరెంత అంటే ఎక్కడ అవైలబుల్ ఉన్నారు అంటే ఏపీలో అక్కడే చూడండి ఒకసారి. అదే సో ఏపీలో విజయవాడ, వైజాగ్ అండ్ రాజమండ్రి సైడ్ ఆల్సో. రాజమండ్రి సైడ్ ఆల్సో. ఓకే, మెయిన్ గా ఐ విల్ థింక్ అబౌట్ దీస్ 3 ప్లేసెస్, విజయవాడ, రాజమండ్రి అండ్ వైజాగ్. ఓకే అక్క తెలంగాణలో హైదరాబాద్ లో అంటే మనకి ఇప్పుడు అంటే ఎక్కువ మంది రావడానికి పర్మిషన్ లేదు కదా. ఒక చిన్న
ఫ్యూ పీపుల్తో అయినా గెట్ టుగెదర్ ప్లాన్ చేయండి. ఇంకా సిచ్యువేషన్స్ ఇలానే ఉంటాయి అనిపిస్తే, అంటే ఇంకా తక్కువ మంది ఉంటే పోలీస్ పర్మిషన్ అవసరం లేదు. అది నాకేం తెలియట్లేదంటే మెయిన్ గా ఎంత మంది నా కోసం ఎక్కడికి వస్తారు అనేది తెలియట్లేదు ఎగ్జాక్ట్లీ. బికాజ్ ఆబ్వియస్లీ నేను ఇప్పుడే వచ్చాను, సో నాకు ఎంతమంది ఫాలో అవుతున్నారు, నేను ఏమైనా ఫ్యాన్స్ మీట్ అని పెడితే పర్సనల్ గా ఎంతమంది అది రావడానికి రెడీ ఉన్నారు అనే క్లియర్ ఐడియా నాకు లేదు. ఆన్లైన్ జస్ట్ చూస్తున్నా కానీ ఆ నంబర్ ఎంత అని తెలియదు కదా. అవును. సో నేను గ్యారంటీ చేయలేను ఇంతమంది వస్తారు. సో నేను పెడుతూ ఉంటే 100 మంది వస్తారు అని గ్యారంటీ లేదు. ఐ డోంట్ టేక్ ద రిస్క్. అంటే కాకపోతే చాలా మంది రెడీ ఉన్నారు రావడానికి, కాకపోతే కొంచెం ముందు ఇన్ఫార్మ్ చేస్తే చాలు అని ఒకటే చెప్తున్నారు వాళ్ళు. యా, అందుకే కొంచెం టైం తీసుకుని న్యూ ఇయర్ అంతా అయ్యాక అందరూ హ్యాపీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోండి. దాని తర్వాత న్యూ ఇయర్ గిఫ్ట్ లాగా నేను వచ్చాను అంతే 2025 ఇంకా 2025. అవును అక్క, ఇది ఆదివారం షో న్యూ ఇయర్ ఏమైనా చెప్తారా దాని గురించి? ఆదివారం ఏం చెప్పాలి? నిన్న నైట్ షూట్ ఏం తెలియాలని ఉంది. ఎలా జరిగింది? అంటే ఎలా జరిగింది షూట్? ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. అంటే ఇప్పుడు మేము హౌస్ లో ఫ్యామిలీలా ఉన్నాం కదా, లాస్ట్ 4 months నుంచి వాళ్ళతోనే తిరిగాము. సో ఇప్పుడు బయట మా అందరికి సో అలాగా ఒక ఫీలింగ్ ఉంది. ప్రతిసారి వాళ్ళని కలిసినప్పుడు అంతే ఎక్సైట్మెంట్ ఉంటది. చాలా మంది మిస్ అయ్యాము. నబీల్ అయితే అక్కడ వరంగల్ కూర్చున్నాడు, రావట్లేదు వాడు. సో వాడు రిలాక్స్ అవుతున్నాడు వరంగల్ లో. సో వాడు కూడా వస్తే బాగుంటది అనే ఫీలింగ్. యాక్చువల్గా నిన్న మేము ఒకటి విన్నాము, మీరు షూట్ నుంచి త్వరగా వెళ్ళిపోయారు, హెల్త్ బాగాలేదని. అవును, హెల్త్ బాగాలేదు అని. లాస్ట్ దాకా ఉన్నా నేను. వాళ్ళు ఇంకా నెక్స్ట్ ప్లీజ్ వెళ్ళమ్మా రాత్రి అయిపోయింది అంటే మధ్యరాత్రి వచ్చాను. నేను శ్రీపాద్ కూడా. తెలుసు తెలుసు, దానికోసమే అడుగుతున్నా, మీరు చెప్పర్లేదు అక్క. అయ్యో, అది యాక్చువల్లీ టెలికాస్ట్ లో చూసినప్పుడు ఎవరికైనా సర్ప్రైజ్ ఉంటది అనుకుంటాం, కానీ టెక్నాలజీ ఎంత అయిపోయిందంటే మేము ఏం చేసినా ఇంత చేసినా అందరికి తెలిసిపోతుంది. సో సార్ అంటే ఎక్సైట్మెంట్ అలా ఉంది. మరి ప్రియాంక జాయిన్ ఓకే గైస్, నేను ఒక్కసారి ప్రియాంకని లైవ్ లో తీసుకుంటా. ఓకే ఓకే, మీ ఇద్దరిని నేను ఎలా మేమే లీవ్ అవుతున్నాం. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ గైస్. లవ్ యూ అక్క, బాయ్. ప్లాన్ చేసి నీట్ గా చెప్తా. ఓకే ఓకే, డన్. థ్యాంక్ యూ. ఓకే, హాయ్. నేను ప్రియాంకని యాడ్ చేయాలనుకున్నా, ప్రియాంక వర్క్ లో ఉందంట. ఊప్స్, కానీ వర్క్ నుంచి కూడా చూస్తుంది. వాట్ ఎ క్యూటీ పాయ్ ప్రియాంక. ఆర్ యూ రెడీ? హలో అందరికీ నమస్కారం. శ్రీపాదు చిట్టు ఆల్సో పుట్టు. శ్రావణి హాయ్. శ్రీపాద్ని ఏమైనా అడగాలి అనుకుంటున్నారా? మా ఇద్దరిని ఏమైనా అడగాలి అనుకుంటున్నారా? అక్క చాలా మెసేజ్ చేశా, బట్ మీరు నాట్ రిప్లై. ప్రెషియస్ అని సారీ, నాకు నేను ఐ విల్ ట్రై టు సీ. చాలా మెసేజెస్ ఉన్నాయి కదా, ఐఎమ్ జస్ట్ గెటింగ్ బ్యాక్ ఇంటూ రియాలిటీ. హాయ్ శ్రీపాద్ గారు. హలో హలో హాయ్. మ్యాచింగ్ అలా అయిపోయింది. అలా నువ్వు కావాలని మ్యాచింగ్ వేసుకున్నావా నాతో? నేను తనతో మ్యాచ్ చేసుకున్నాను. ఓకే ఓకే, దొంగ వాడు. పూజ, శ్వేత హాయ్. ప్లీజ్ ట్రై టు డూ వెబ్ సిరీస్. ఐ విల్ ట్రై. వాట్ ఆర్ యు గైస్ డూయింగ్ లేట్లీ? we're just chilling. చాలా టైం గ్యాప్ వచ్చింది, 4 months నేను లేను కదా. సో క్యాచ్ అప్ అవుతున్నాం. అలేఖ్య
హాయ్ అలేఖ్య. నీకు మాత్రం హాయ్ చెప్తుంది, నాకు చెప్పట్లేదు. ఆ ఎందుకు? టెల్ మీ. అలేఖ్య నాకు కూడా హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నాకు కూడా. థ్యాంక్ యూ. బ్రో, హౌ ఆర్ యు బేరింగ్ ప్రేరణాస్ యాంగర్? ఇలా ఎలా? ఇలా కనిపిస్తుంది. హాయ్ హాయ్ మళ్ళీ. మామిడి సహస్ర, థ్యాంక్ యూ. బికాస్ హీ సో క్యూట్ అండ్ హ్యాండ్సమ్. అలేఖ్య అలేఖ్య యూ Thank you. స్టాప్. స్టాప్. అలేఖ్య నా హస్బెండ్. థ్యాంక్ యూ సాత్విక. నేను బిగ్ బాస్ కి వచ్చింది నేనేమైనా చేయడానికా, లేకపోతే ఈయన స్టార్ అవ్వడానికి తెలీదు, ఈయనకు ఫ్యాన్స్ ఎక్కువ అయిపోయారు. ప్రేరణ ఏం కుకింగ్ చేయలేదు, ఇంకా మ్యాగీ ఒక్కటి చేసి వచ్చిన ఒక రోజు అంతే. హలో ఎక్స్క్యూజ్ మీ, నేను అక్కడ కిచెన్ లో ఎంటర్ అయితే గొడవలు అయ్యేది. ఇక్కడ మా సంసారంలో గొడవ జరగకూడదు అనేసి నేను వెళ్ళట్లేదు కిచెన్ కి, అంతే. అలా అని ఏం నువ్వు చేసి చెయ్యి. పెట్టావు? నువ్వు కుకింగ్ చేయి, నేను తింటా. హాయ్ మోహన్. మోహన్ ఓ, హాయ్ ఇస్మార్ట్ మోహన్. జోడీలోకి ఎప్పుడు వస్తారు మీరు చెప్పండి ఈసారి. ఇస్మార్ట్ జోడీలోకి స్మార్ట్ జోడీ ఇంకా డిసైడ్ అవ్వలేదు, కొన్ని అప్రూవల్స్ వచ్చేది ఉన్నాయి. వచ్చిన వెంటనే మేము త్వరగా అనౌన్స్ చేస్తాం. ఏ వీకెండ్ ఎలా జరిగింది? వీకెండ్ నిన్న ఆదివారం స్టార్ మా పరివారం షూటింగ్ ఉండే, సార్ కూడా వచ్చారు, ఫస్ట్ టైం వచ్చారు. దానికి నేను కూడా సర్ప్రైజ్ అయిపోయా, నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. సో నిన్న షూటింగ్ జరిగింది. ఈ రోజు మేము మా ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో ఫ్యామిలీతో పొద్దున మొత్తం టైం స్పెండ్ చేసి లైవ్ కోసం మళ్ళీ ఇంటికి వచ్చేసాము. సో బేసిక్లీ ఇంత జరిగింది, అండ్ ఈ లైవ్ జరుగుతుంది. సో ఐ లవ్ యూ అక్క బాబా, సో క్యూట్ లేలా. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. మేడం రెంటా? ఎవరింటి వాళ్ళు? ఏ రెంట్ అండి? హాయ్ ప్రేరణ, శ్రీపాంత్ గారు వెరీ హ్యాండ్సమ్. నీకు దృష్టి చుక్క పెట్టాలి, నేను దృష్టి తీయాలి ఉండు. దోశ బాగా వేస్తారు మీరు. వేస్తా, బాగా వేస్తా. దాని తర్వాత అందరూ నా మీద. హాయ్, థ్యాంక్ యూ. ఇషాన్ హాయ్. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ నేను ఇంకా చూడాలి, ఏమైనా కొంచెం మంచి కొత్త కొత్త సబ్జెక్ట్, కొత్త లుక్, కొత్త మ్యాటర్ ఉన్న ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నా. సో దానికి అంటే ఇప్పుడే జస్ట్ యాక్చువల్లీ ఈ రోజుకి కరెక్ట్ గా 1 వీక్ అయింది వచ్చి. నేను యాక్చువల్లీ మండే వచ్చాను అండ్ ఇంకా సండే, సో కరెక్ట్ గా 1 వీక్ కూడా కాలేదు, 6 days అయింది. 6 days అయింది. సో నేను ఇంకా దాని నుంచి బయటికి వస్తున్నా అంతే. విజో నిన్న చూడాలంట ఎట్రా పేనే, మీరు నాకు హ్యాపీనెస్, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా, అందుకే అప్పుడు అనిపిస్తుంది. లవ్లీ షన్ను, నేను ఐ ట్రై టు మేక్ యూట్యూబ్ వీడియోస్, అలా అయినా అట్లీస్ట్ మీకు కనిపిస్తూ ఉండాలి అని ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. నాగేశ్వరి హాయ్ హాయ్ హాయ్. సారీ ఐఎమ్ సెండింగ్ మెసేజ్. నాగేశ్వరి హాయ్, నమస్తే ఫ్రమ్ యూ ఆల్సో. లవ్ యూ. చిన్నాని థ్యాంక్ యూ సో Thank మచ్. you. థ్యాంక్ యూ. రష్మి థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ. విజయలక్ష్మి, సాయి, ప్రణవి హాయ్.
అనకాపల్లి ఎక్కడుంది అనకాపల్లి? దగ్గరే. ఓకే, అనకాపల్లి కూడా ట్రై చేస్తానండి. అయ్యో స్పార్కిల్, హాయ్, ప్లీజ్ డోంట్ బి హర్ట్. అనుష హాయ్. యష్మిని యాక్చువల్లీ యాడ్ చేయాలి అనుకున్నా, కానీ యష్మి ఐ థింక్ ఏదో పనిలో ఉంది. సో దట్స్ వై షీఈ్ నాట్ ఏబుల్ టు జాయిన్. నేను యాక్చువల్లీ ఆమె చెప్పాను, కానీ ఆమె బయట ఉంది అనుకుంటా. మీకు తెలుసు కదండి, ఇప్పుడు 6 o'clock అయిందా? అబ్బా, 6 అయింది. ఇక్కడ ఇంకా ఏమొస్తుంది యష్మి ఆఫ్టర్ 6? సండే ఆఫ్టర్ 6. యష్మి తరఫున హాయ్ అందరికి. హాయ్ హాయ్. రా రా గాయత్రి, నో, వాట్ ఆర్ యూ సేయింగ్? హాయ్ గాయత్రి. నీకు మెసేజ్ చేయకపోతే ఇంకెవరికి చేస్తా చెప్పు? ఓకే గైస్, వన్ మోర్ పర్సన్. ఎగ్జిట్. విజయశ్రీ. విజయశ్రీ నా సిస్టర్ ఇన్ లా, శ్రీపాద్ చెల్లి. నా చెల్లి ప్రకృతి, శ్రీపాద్ చెల్లి విజయశ్రీ, ఇద్దరు సేమ్ ఏజ్. మాకు ఎలా కలిసి వచ్చేసిందంటే నలుగురు ఆల్మోస్ట్ సేమ్ మెంటాలిటీ, సేమ్ వైబ్స్ లో ఉంటాం. సో ఈమె నాకు చాలా సపోర్ట్, చాలా హెల్ప్ చేసింది. నేను హౌస్ లో ఉన్నప్పుడు ఏం కావాలన్నా ఆమెనే అరేంజ్ చేసింది, కానీ నేను చెప్పలేకపోయా. సారీ విజయశ్రీ. నేను వాపస్ వచ్చినప్పుడు ఏడ్చింది. సంతోషంతో ఏడ్చిందా, బాధతో ఏడ్చిందా నాకు తెలియదు, కానీ ఏడ్చింది. మిక్స్డ్ ఫీలింగ్. ప్రేరణకి నేను మేనేజర్ 1, తను మేనేజర్. నా మేనేజర్స్ వీళ్ళిద్దరు యాక్చువల్లీ. నన్ను నా కోసం అంతా యూనో బయట చూసుకున్నది వీళ్ళిద్దరే. బెస్ట్ మెగా చీఫ్ అంట శోభా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. భవిష్య, హీ సో గుడ్ లుకింగ్, ట్రై యాజ్ హీరో అంట. ఆయన ఆల్రెడీ నా లైఫ్ లో హీరో అండి. థ్యాంక్ యూ అండి, ట్రై చేస్తాను త్వరలో. కామెడీ వాళ్ళు కూడా బాగా చేస్తారండి, ట్రై చేయాలి. కామెడీ కూడా బాగా చేస్తారు. రౌడీ పిల్ల హాయ్. అదే నేను మిక్స్డ్ ఫీలింగ్ అంట. థ్యాంక్ యూ సో మచ్. హీరోయిన్ కి ఒక ప్రాజెక్ట్ చేయండి. మేమే ఏమైనా కొంచెం ప్రొడ్యూస్ చేసుకుని మేమే చేసుకోవాలా? తిని హీరోయిన్ గా. బెస్ట్ మెగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నీకు ఫుల్ సపోర్ట్ చేసా. ఎవ్రీ టైమ్ యువర్ నామినేషన్స్ ఐ వోటెడ్ ఫర్ యూ శ్రీజ. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అయ్యో అయ్యో అయ్యో, ఒక నిమిషం. సిరి హాయ్. అన్నిసార్లు హాయ్ 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 హాయ్. నువ్వు కూడా చెప్పు హాయ్ 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 హాయ్. Did you answer that one question where they asked what is the quality of people that you think away? నిఖిల్లో ఒక విన్నర్ క్వాలిటీ దట్ ఐ వాంట్ టు టేక్ అవే. ఆ కప్పు దట్ I want to take away that cup that he got, 55 lakhs that he got, that desire that he got. I want to take all that away and I want to take it. బట్ వాడు ప్రశాంతంగా ఉంటాడు, కామ్ గా ఉంటాడు కొన్ని సిచ్యువేషన్స్ లో. మేబీ ఆ క్వాలిటీ కొంచెం నేను తీసుకోవాలేమో, మొత్తంగా ప్రశాంతంగా నేను ఉండలేను. ఐ కెనాట్ డూ దట్. బట్ మొత్తం తీసుకున్నా పర్లేదు, నీకు పర్లేదు, గట్టిగా మాట్లాడు. హాయ్ సౌమ్య హాయ్. అయ్యో యశస్వి హాయ్ హాయ్. జైస్వా హాయ్ హాయ్. మిస్టర్ శ్రీపాద, హరీష్ శెట్టి, ప్లీజ్ రిప్లై. హరీష్ గారు, what did you ask? Harish, what did you ask? Sorry, we did not. Please, మీరేం అడిగారో చెప్పండి. భవానీ చెప్పండి, ఏం అడగాలని ఉంది? బిగ్ బాస్ లో డాన్స్ ఆర్ సూపర్. థ్యాంక్ యూ. అంటే నేను జస్ట్ మాట్లాడుతున్నా మీతో. ఎప్పుడు దాకా
అక్క సీజన్ 9 శ్రీపద్ భవని పంపివా? పంపిస్తావా? నేను పంపిస్తా, నువ్వు వెళ్తావా? 3 months. 3 months నాకేంటి, నేను హ్యాపీగా ఉంటా. వెళ్దాం అనుకున్నాం. థ్యాంక్ యూ శ్రీకాంత్. నేను కూడా అనుకున్నా, నువ్వు కూడా అనుకున్నావు కదా. కాలే. యానివర్సరీ మళ్ళీ మిస్ అవుతుంది. ఈసారి నా వల్ల మిస్ అయింది, నెక్స్ట్ నీ వల్ల మిస్ అవుతుంది. క్యూటీ బైట్. హాయ్ ప్రియాంక, యూ క్యూటీస్. ప్రియాంక, నువ్వు, నేను, శివ గారు, శ్రీపాదు ఏమైనా ఒక మంచి వీడియోను ఏదైనా చేయాలరా, బాగుంటది. నిన్న ఎలా వీళ్ళిద్దరూ టీమప్ అయ్యారో అలాగా ఒకటి గట్టిగా. Rishabh, yeah, thank you that you remember that. Hi. Hello. Pavani, hi. Rishita, hello. Hi Priyanka. Fans waiting ikkada antare. Fans waiting for you to join the call. Join avutava చెప్పు. మెసేజ్ చేస్తుంది, జాయిన్ అవ్వు అంటే పనిలో ఉన్నా అంది. జాయిన్ అవుతావా చెప్పు, యాడ్ చేసేస్తా. శ్రీపద్, ఎక్కడ వర్క్ చేస్తారు మీరు? నేను సాఫ్ట్వేర్ లో వర్క్ చేస్తాను, ఐటీలో. అదందరికీ తెలుసు, ఎక్కడ అనేసి అడిగారు. ఎక్కడ అని చెప్పలేను. ఐ విష్ కంగ్రాచులేషన్స్ అంట. విజయలక్ష్మి, థ్యాంక్ యూ. క్యూట్ వంటలక్క అండ్ బిగ్ బాస్. హాసిని, క్యూటే అనిపించిందా నీకు? వైల్డ్ ఖాళీలాగా అనిపించలే? బట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బంగారం ఏంట్రా బంగారం? సాఫ్ట్వేర్ కాబట్టి షీ సో సాఫ్ట్. Okay, so overall, I just want to tell that I'm very thankful and very grateful. మీ అందరి సపోర్ట్ నాకు ఉన్నందుకు I'm very happy and very lucky that I got all of your support and love. He is also very happy. చెప్పు. Yes. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ గట్టిగా 3.5-4 months రిలీజియస్ గా ఓట్ చేసి ప్రేరణను సేవ్ చేసే ప్రతిసారి నామినేషన్ వచ్చినప్పుడు నాకు కూడా చాలా మంది మెసేజ్ పెట్టారు. నేను ప్రతి ఒక్కరికి రిప్లై చేయలేకపోయాను, కానీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలా సపోర్ట్ చేసినందుకు. ఇంకా ముందు వచ్చే ప్రాజెక్ట్ అన్నింటిలో మీరు ప్రేరణని ఇలానే సపోర్ట్ చేయాలి, ఇష్టపడాలి తన వర్క్ ని అని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ ఈవినింగ్ సండే. టేక్ కేర్. నా కోసం ఇప్పుడు దాకా you stayed on my live. Thank you so much. I will definitely come and meet you guys soon. I'll plan it out. కొంచెం పబ్లిక్ ఇది కాబట్టి I have to take permissions like I said, but I will definitely try to meet all of you. And త్వరలోనే ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నా. స్మార్ట్ జోడీ గట్టిగా మా 1000% ఇచ్చి ట్రై చేస్తాం దానిలో రావడానికి, లేకపోతే స్మార్ట్ జోడీలా ఎలా ఆర్టిస్ట్ కలుస్తాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు సపోర్ట్ ఇచ్చినందుకు, మా ఇద్దరికి కలిసి సపోర్ట్ చేసినందుకు. వి లవ్ యూ గైజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా నేను మాట్లాడితే మీకు తెలుసు కదా, 2-3 hours నేను మాట్లాడుతూనే ఉంటాను. ఈయనకు తెలుసు, మీకు కూడా తెలుసు. సో నేను మాట్లాడుతూనే ఉంటా, ఇలా వెళ్తూ ఉంటది. మీరు కూడా మీ సండే ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రణతి, హాయ్. స్వాతి, ఎందుకు ఏడుస్తున్నావు? వై ఆర్ యు క్రైయింగ్? కమ్ ఆన్. దివ్య, శ్రీపాల్, విల్ యూ ప్లీజ్ యాక్సెప్ట్ రిక్వెస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్? నాకు చాలా రిక్వెస్ట్ ఉన్నాయండి, నేను కూడా ఇంకా చెక్ చేసుకోలేదు. పావని, హాయ్.
హాయ్ పావని, సవిత హాయ్. ప్లీజ్ ఎవ్వరు హర్ట్ అవ్వకండి, ఎవ్వరు ప్లీజ్ ప్లీజ్ ఎవ్వరు హర్ట్ అవ్వకండి. ఐ రియలీ వాంట్ టు రిప్లై టు ఈచ్ వన్ ఆఫ్ యూ. దిస్ చాలా కామెంట్స్ వస్తున్నాయి కదా, నేను చదివే లోపల ఒక 10 కామెంట్లు ఉన్నాయి. అందుకే ఐఎమ్ సో సారీ. నేను డెఫినెట్లీ ఆబ్వియస్లీ మిస్ అయి ఉంటాను చాలా మందిని. బట్ అందరికి నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హాయ్, పేరు పేరున థ్యాంక్ యూ. ఐ లవ్ యూ గైస్ అంతే. మంజా థ్యాంక్స్ డా, మోహన్ థ్యాంక్స్ డా, థ్యాంక్ యూ. లాట్స్ ఆఫ్ లవ్ ఫ్రమ్ లక్నో. మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య ఓం గారు ఇస్ ఫ్రమ్ లక్నో. ఆదిత్య ఓం గారు లక్నో నుంచి థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గుంటూరు రావాలా? ట్రై. శ్రీపద్ చాలా ప్లేసెస్ వెళ్ళాలి శ్రీపద్. ऐसे प्लान तोड़ने వైజాగ్, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, వరంగల్, అనకాపల్లి, అనకాపల్లి, హైదరాబాద్, చాలా ప్లేసెస్, బెంగళూరు, లక్నో, యుఎస్, యూకే. ఇదే ప్లాన్ చేస్తున్నావు, ఫ్యామిలీస్ ప్లాన్ చేస్తున్నావు అర్థం కాదు. హాలిడేస్ pan India support for prayer. It's cuties. Thank you so much. Okay, thank you guys. Thank you, I'll guys. see Soumya. Hi, bye. సో చూసిరు కదా, ఇది జరిగిన ముచ్చట. ప్రేరణ ఇంకా తన హస్బెండ్ ఈ స్మార్ట్ జోడీ ఏదైతే సీజన్ 3 ఉందో దానికి పోవాలనుకుంటున్నారు, ఓకే చెప్దాం అనుకుంటున్నారు. బట్ కొంచెం వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ వర్క్స్ కానీ దాని పరంగా కొంచెం అక్కడ ఇక్కడ షెడ్యూల్ డేట్స్ అనేవి మనకు మ్యాచ్ అవుతలేవు. ఇంకా మ్యాచ్ అవుతలేవు అంటే మ్యాచ్ ఇంకా కన్ఫర్మ్డ్ అని చెప్పలేము. మ్యాచ్ అవుతే అవ్వచ్చు, ఒకవేళ వాళ్ళు మనకు త్వరలో కనిపిస్తే కనిపించవచ్చు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత స్మార్ట్ జోడీ సీజన్ 3లో. ఇంకా దాంతోపాటు ప్రేరణ కూడా తన హస్బెండ్తో బిగ్ బాస్ జర్నీ కానీ ఇక బయట సపోర్ట్ కానీ దాంతో కొంచెం ఎమోషనల్ అవ్వడం జరిగింది. సో ఆ వీడియో మొత్తం చూడండి, ఆల్రెడీ చూసిరని కోరుకుంటున్నా. ఇంకా ప్రేరణకి తన ఫ్యూచర్లో కానీ ఇంకా మన తెలుగు ఇండస్ట్రీలో మూవీస్లో కూడా అవకాశం కావాలి అంటూ మనకు చెప్తారు. బట్ ఎవరైనా మంచిగా మనకు తెలిసినట్టయితే వాళ్ళు మీకు మంచి అవకాశాలు అనేది ఇస్తారు. సో మీకు తనకంటూ తానే అవకాశాలు వస్తాయి, మీరు అంతగా అడగాల్సిన అవసరం లేదు అని నేను అంటున్నా. సో ఇది జరిగిన ముచ్చట అన్నట్టు. సో ప్రేరణ గారికి ఇలానే ముందు తన లైఫ్లో ఇంకా మంచి సక్సెస్లు చూడాలి. తనతో పాటు నేను కూడా ఒక తమ్ముడులాగా నేను కూడా మంచి సక్సెస్లు చూడాలని ఆశిస్తూ ఈ వీడియోని ముగిద్దాం. ఓకేనా? రైట్. మరి ఇలాంటి అప్డేట్స్, బిగ్ బాస్ ముచ్చట్లు, అన్ని కథలు మన ఛానల్ వస్తాయి కాబట్టి తెలుసు కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.